గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ పురస్కారాలు 2026 సినీ రంగానికి చెందిన పలువురు దిగ్గజాలకు అరుదైన గౌరవం దక్కింది. దాదాపు 300 చిత్రాలు, కోట్లాది మంది అభిమానులు. సినీ ఇండస్ట్రీలో ఆయన చేసిన సేవలకు గాను ఆయన మరణానంతరం ధర్మేంద్ర గారికి కేంద్ర ప్రభుత్వం పద్మవిభూషణ్ అవార్డుని ప్రకటించింది. నేను హీరోని కాదు, నటుణ్ణి అని 400 చిత్రాలకు పైగా నటించి విభిన్న పాత్రలు, సినిమా సేవలు మరియు సామాజిక సేవలకు గాను మమ్ముట్టి గారికి పద్మవిభూషణ్ అవార్డుని ప్రకటించింది. 50 ఏళ్ల కెరీర్, 25 భాషల్లో 20,000కు పైగా పాటలు. తన యొక్క గాత్ర మాధుర్యానికి గుర్తింపుగా ఆల్కా యాగ్నిక్ గారికి పద్మభూషణ్ అవార్డుని ప్రకటించింది. తెలుగు నవ్వుల నట కిరీటం రాజేంద్ర ప్రసాద్ గారి 5 దశాబ్దాల సినీ ప్రయాణానికి గాను పద్మశ్రీ అవార్డుని కేంద్రం ప్రకటించింది. విలక్షణ నటుడు, దర్శకుడు, సాంస్కృతిక అంబాసిడర్గా సేవలు అందించినందుకు గాను ఆర్ మాధవన్ గారికి పద్మశ్రీ అవార్డుని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. తెలుగు సినీ రంగంలో 60 ఏళ్ల నట ప్రస్థానం, 350కి పైగా చిత్రాలు, సేవా కార్యక్రమాలు, జాతీయ గౌరవం అందుకున్న మురళీమోహన్ గారికి పద్మశ్రీ అవార్డుని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.